శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సగర కుమారుల సంగతి కనుగొన అంశుమంతుని సగరుడు పంపెను. సగర కుమారుల సంగతి కనుగొన అంశుమంతుని సగరుడు పంపెను. తన పిన తండ్రులు వెడలిన త్రోవనే అంశుమంతుడు వెదకుచుబోయెను. తన పిన తండ్రులు వెడలిన త్రోవనే అంశుమంతుడు వెదకుచుబోయెను. పోయి పోయి కడకు కాంచగలిగెను 60,000 బూడిదరాసుల. పోయి పోయి కడకు కాంచగలిగెను 60,000 బూడిదరాసుల. తన పిన తండ్రుల దుర్గతి కనుగొని తన పిన తండ్రుల దుర్గతి కనుగొని అంశుమంతుడు కడు చింతించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపిల మహాముని కోపవశమున సగర కుమారులు భస్మమైరని. కపిల మహాముని కోపవశమున సగర కుమారులు భస్మమైరని. 60,000 భస్మరాసులపై పావన గంగా ప్రవహించిన. 60,000 భస్మరాసులపై పావన గంగా ప్రవహించిన. గంగా జలముతో తర్పణలిడిన సాగరులకు సద్గతులు కల్గునని. గంగా జలముతో తర్పణలిడిన సాగరులకు సద్గతులు కల్గునని. దివి నుండి భువికి గంగను దెమ్మని. దివి నుండి భువికి గంగను దెమ్మని గరుడు తెల్పెను అంశుమంతుగని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. గరుత్మంతుడు తెలిపినదంతను అంశుమంతుడు శ్రద్ధగా విని. గరుత్మంతుడు తెలిపినదంతను అంశుమంతుడు శ్రద్ధగా విని. యజ్ఞాశ్వమును తోడ్కొని బోయి సగరుని యాగము సఫలము చేసి. యజ్ఞాశ్వమును తోడ్కొని బోయి సగరుని యాగము సఫలము చేసి. తాతగారితో మనుమడు బలికెను గరుడు తెల్పిన వృత్తాంతమును. తాతగారితో మనుమడు బల్కెను గరుడు తెల్పిన వృత్తాంతమును. తన కొడుకుల దుర్గతిని తలచుకొని తన కొడుకుల దుర్గతిని తలచుకొని సగర మహీపతి కడు చింతించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.